అంటే ఇప్పుడు కలియుగంలో దైత్యులు బాగా పెరుగుతున్నారంటే దైవశక్తి తగ్గిందని. దైవశక్తి తగ్గింది. దాన్ని పెంచాలి అంటే తప్పకుండా సాధకులు పెరగాలి. ఏ సాధన అయినా పర్వాలే, ఇదే చేయాలని రూల్ లేదు. కానీ మీరు ఏది చేసినా ఒకటే చేయాలి, సరెండర్ అయి చేయాలి. ఏంటంటే ఆత్మను అర్పించి, దాన్ని ఆత్మార్పణం అంటారు. ఆ ఆత్మని కనుక మనం అర్పించి చేస్తే ఏ సాధనలో అయినా సక్సెస్ అవుతాం. కానీ నేను ఏదో చేసేసాను అనుకున్నాం అనుకోండి, మనం ఏమీ చెయ్యం. నిజం చెప్తే చాలామంది చూస్తూ ఉంటే, నేను శ్రీ విద్య ఉపాసకుడిని, లేకపోతే 25 years నుంచి శ్రీ విద్య చేస్తున్నాను ఇలా చెప్తూ ఉంటారు. మీరు అదే అసలు ఫస్ట్ డిఫెక్ట్. ఎందుకు అంటే లలిత అంటే ఏంటి, మీరు అక్కడ వదిలేయాల్సింది నేను అన్నది. ఇంకా ఏంటంటే 1,000 జపం చేస్తాను, 1,00,000 చెయ్యాలా, ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం అసలు? మనం దేవుడి కోసం చేస్తున్నావా? ఎందుకంటే ఆవిడకి మన 1,00,000 మన 1,00,000తో అవసరం ఉందా? అసలు లేదు. కానీ అలా అనుకుంటున్నాను అంటే ఇంకా నేను వదలలేదు కదా. ఆ నేను ఒక్కటి వదిలేసాం అనుకోండి, దేవుడితో సూపర్గా ఉంటాయి. ఎందుకంటే నేను లేకపోతే అంతా ఉన్నది ఒక్కటే, అదేంటి అంటే దేవుడు. అందుకే శూన్యానాం శూన్య సాక్షిని, నేను అన్నది వదిలేస్తేనే శూన్యం. అన్నీ ఉన్నాయి అందులో. ఎందుకంటే అన్నిటిలో ఒకటే కనిపిస్తుంది కదా. ఆ ఒక్కటి ఏంటంటే దైవత్వం. కాబట్టి అసలు ఏమీ చెయ్యక్కర్లే, ఊరికే సరెండర్ అయితే చాలు, దేవుడికి అన్నీ వచ్చేస్తాయి. మనము సాధనలో చాలామంది చేసేటప్పుడు ఒక కోరికతోనో లేకపోతే ఒక భావంతోనో ఏదో చేస్తారు. ఆ ఆత్మార్పణ అనేది రావాలి అంటే వీళ్ళకి ఏదో ఒక రియలైజేషన్ అయితే కలగాలి. ఆ రియలైజేషన్ ఎప్పుడు కలుగుతుంది? ఆత్మార్పణ స్థితికి ఎప్పుడు వస్తారంటే ఇక్కడ అసలు ఉన్నదే 2 భక్తులు ఉంటారు. 2 భక్తులు. ఒకటి ఏంటంటే అయితే కోరికలతో చేస్తారు, అంటే దాన్ని కామకర్మ అంటారు. ఇంకొకళ్ళు నిష్కామకర్మ. కానీ ఇక్కడ కామకర్మ నిష్కామకర్మ. కామము అంటే అర్థం ఏమిటి అంటే కోరికలు. అంటే ఏంటంటే నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఒకటి నిజం ఏంటి అని అంటే, మీరు చుట్టూ సమస్యలు పెట్టుకున్నారండి, ప్రశాంతంగా కూర్చుని దేవుడికి పూజ చేయని ఎవరో వచ్చి చెప్పారు, చేయగలుగుతారా? ఇంపాసిబుల్. ఎందుకంటే మనకు అన్నీ అవే కనిపిస్తున్నాయి. ఏంటంటే రేపు మామూలుగా అసలు ఒకసారి ఆలోచిస్తే, రేపొద్దున నేను పాల ప్యాకెట్ కొనుక్కోవాలంటే నాకు 30 రూపాయలు కావాలి, డబ్బుల మీద ఆశపడకు అని చెప్పాను మళ్ళీ నేనే వచ్చి. ఇప్పుడు నాకే కనిపిస్తుంది కదా 30 కావాలని. అలాంటప్పుడు ఇది చెప్తుంటే ఏమనిపిస్తుంది అంటే, చెప్పడానికి ఈజీగా ఉంటుంది, చేసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది, ప్రతిసారి ఇది రైటా ఇది రైటా, అసలు ఇది రైటా అని అనిపించే స్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే దేవుడు ఉన్నాడా లేదా, ఏమో లాస్ట్లో కాపాడుతాడు అని నాకు ధైర్యం ఉందనుకోండి, అప్పుడు వెళ్ళిపోతాను. కాపాడో అనిపించింది అనుకోండి, అసలు ఉన్నాడో లేదో. అంటే ఏంటి అంటే ఇవన్నీ తెలియాలి అంటే 2 ఉంటాయి. కామకర్మ అంటే ఏంటంటే కోరికలు కూడా ఉంటాయి. మీరు కోరికలు కోరుకున్నప్పుడు అవి తీరుతున్నాయి అనుకోండి, ఏమనిపిస్తుంది, అమ్మయ్య కొంచెం అంతా సెటిల్ అయిపోయింది. అందుకే వీళ్ళు ఫస్ట్ ఏం చేయమన్నారంటే గణపతి ఉపాసన చేయమన్నారు శ్రీ విద్య ఉపాసనలో. ఎందువల్ల చుట్టూ సమస్యలు పెట్టుకుని అంతా బ్రహ్మం ఒక్కటే, అహం బ్రహ్మాస్మి అంటే ఎవరికి ఏమనిపించదు. ఎందుకంటే అది నిజంగా వెళ్ళలేం కూడా. ఎందుకంటే మీ మైండ్ బ్యాలెన్స్ లేనప్పుడు దేవుడి దగ్గరికి ఎలా వెళతాం? ఎందుకంటే నేను కాదని స్థితి నాకు రావాలి అంటే, ఈ శరీరాన్ని వదిలేయాలి అంటే చుట్టూ శరీరానికి సమస్యలే కనిపిస్తుంటే అవదు కదా. కాబట్టి ఏంటి అంటే ఇక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తారు అంటే ఫస్ట్, అందుకే అక్కడ అనిమా సిద్ధి లగిమా సిద్ధి గారు వీళ్ళందరినీ పెట్టడానికి కారణం ఏంటంటే, మనం అడుగుతున్న ప్రతిదీ ఒక్కొక్క బిస్కెట్లా ఇస్తుంది. ఎప్పుడైతే ఒక్కొక్కటి ఇల్లంతా ప్రశాంతంగా మారడం మొదలుపెట్టిందో అప్పుడు నాకు ఏదో ఒకటి తెలుసుకోవాలనిపిస్తుంది కొత్తగా. అంటే ఇప్పుడేం నాకు సమస్య లేదు కదా. సమస్య లేనప్పుడు ఏదైనా ఎప్పుడైతే తెలుసుకోవాలనిపిస్తుందో అప్పుడు రియలైజేషన్ వస్తుంది. అందుకనే ఏం చేస్తారు, శ్రీ విద్య అన్నది భోగము మోక్షము రెండింటినీ ఇస్తుంది అనడానికి కారణం ఏంటంటే, మీకు ఫస్ట్ భోగం ఇస్తుంది, అంటే అడిగినవన్నీ ఇస్తుంది. ఎప్పుడైతే స్వీకరించారో మీరు అడిగినవన్నీ, స్వీకరించిన తర్వాత ఏమవుతుంది, మళ్ళీ రియలైజేషన్ ఎక్కడొస్తుందంటే ఆ ఒక్కొక్క దాని వల్లే మీకు ఏమేం బాధలు వచ్చాయో నేర్పిస్తుంది. ఎప్పుడైతే అర్థమైందో, ఓహో నేను ఇది తీసుకుంటే నాకు ఇది వచ్చింది అనమాట. అంటే తీసుకున్నప్పుడు బాగుంది హ్యాపీగా, తర్వాత వచ్చినప్పుడు దానివల్ల వచ్చి బాధ. ఎందుకంటే ఈ సృష్టిలో మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి అట్రాక్షన్ వల్ల మీరు అనుభవించేది బాధే.
అప్పుడు అర్థమవుతుంది అనమాట. నాకు ఏడుపు వస్తే ఎవరు గుర్తొస్తారు? అమ్మ గుర్తొస్తుంది. ఎందుకంటే అన్నిటికంటే బెస్ట్ ల్యాప్ బెడ్ట. ఎందుకంటే అమ్మ యొక్క ఒడి ఏదైతే ఉందో ఆ ఒడి గుర్తొస్తుంది. ఎందుకంటే పడుకుని ఏడిస్తే ఏమవుతుంది? మొత్తం బాధపోతుంది. అప్పుడు ఒకే ఒక విషయం అర్థమవుతుందిట, నేను నవ్వుతున్నప్పుడు నవ్వుతున్నాను అనుకుని తీసుకునేవి బెస్టా, నేను ఏడ్చినప్పుడు నన్ను నవ్వించింది బెస్టా? ఏడ్చినప్పుడు నవ్వించేది బెస్ట్. అంటే ఈ సృష్టి మొత్తానికి అట్రాక్షన్ ఏంటంటే అమ్మే అని తెలుస్తుంది. అప్పుడు ఏదైతే అర్థమైందో అప్పుడే రియలైజేషన్ వస్తుంది. అందుకని అక్కడ రెండో ఆవరణలో మొత్తం అన్ని ఆకర్షణ శక్తులే ఉంటాయి. మీకు అన్నీ ఇస్తూ ఉంటారు, చక్కగా తీసుకుంటాం. తీసుకున్న తర్వాత అర్థమవుతుంది అనమాట, ఒక్కొక్కటి తీసుకుంటే. ఎందుకంటే మీరు కారు కొనుక్కున్నారనుకోండి, చాలా ఈజీగా కొనుక్కుంటారు కార్ని, బాగుంటుంది కారు, అబ్బా నేను కొనుక్కున్నాను అనిపిస్తుంది. కానీ కారు కొనుక్కుని ఇంటికి తెచ్చిన తర్వాత దానివల్ల ఏంటంటే ఆనందం 10 రోజులు ఉంటుందేమో, 11వ రోజు నుంచి బాధే మిగులుతుంది. ఎందుకంటే అందులో పెట్రోల్ పోయాలి, సర్వీసింగ్, బోర్డులన్నీ ఉంటాయి సమస్యలు. అంటే ఈ రోజు దానికి ఏంటంటే కొని తెచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెట్టిన ప్రతిసారి అంటే ఏదైనా అంతే, మీరు శక్తి అయినా అంతే, మీరు ఏదైనా చూడు. చాలామంది ఏంటంటే నా శక్తితో ఇచ్చేస్తాను అని చెప్పేసి చాలా మీరు మాట్లాడడం వింటూ ఉంటారు. అంటే నేను నీటి మీద నడవగలను, లేకపోతే గాలిలో ఎగరగలను, ఇవన్నీ రైట్. కానీ అవి ఎప్పుడైతే చూపించడం మొదలుపెట్టారో, మీరు ఖర్చు పెట్టడం మొదలెట్టారో, దానివల్ల మీకు ట్రబుల్సే. ఆటోమేటిక్ శక్తి ఇప్పుడు మనకి మొబైల్లో ఎట్లా ఛార్జింగ్ అయిపోతుందో అలాగే మన సాధనా శక్తి అనేది తగ్గిపోతుంది. దీనికి ఏమి లేదు, చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆయన చాలా బృందావనంలో రాధా మంత్రం చాలా గొప్పగా చేసేవారట. చేస్తే ఏమైందంటే ఎంతో, అంటే ఆయన ఎంత బాగా చేశారంటే ఆ రాధా అమ్మవారే ఇష్టపడి ఎంత బాగా చేశారట. అంత అందంగా మంత్రం చేసిన తర్వాత ఏమైంది, మంత్ర జపం చేస్తున్నప్పుడు ఆయనకు సిద్ధి వచ్చింది. ఆ సిద్ధి ఏంటి అంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళకి ఏం జరుగుతుందో చెప్పేస్తూ ఉండేదిట. చెప్పేస్తూ ఉంటే ఈయన రాగానే పాపం ఏం చేసేవారు, ఫస్ట్లో మంచిగానే, అంటే ఎవరు వస్తే వాళ్ళకి అయ్యో బాబు నీకు ఈ సమస్య వస్తుంది, నువ్వు ఇది చేసుకొని అయినా తగ్గుతుందని చెప్తూ ఉండేవారు. ఇంక ఈయన చెప్పినవన్నీ జరగడం ఎప్పుడైతే మొదలు పెట్టాయో ఇంక తండోపతండాలుగా వచ్చేసారట. వచ్చేసి ఏంటి అంటే మొత్తం ఏంటంటే ఆయన వీధంతా కార్లు, జనాలు, ఏంటంటే చూడండి తిరుపతిలో మీరు క్యూ చూసారా, ఆ విధంగా ఆయన ఇంటి దగ్గర క్యూ ఉండేదిట. ఇంక రోజంతా ఆయనకి ఇదే ఏంటి అంటే రావడం, వాళ్ళ సమస్యలు చెప్పడం, వాళ్ళు వెళ్ళడం. కొంతమంది అక్కడే పడుకుండిపోయేవారు, రాత్రి అయ్యేది ఈయన పడుకుని మళ్ళీ లేచే వరకు. ఈ విధంగా ఈయనకి అస్సలు ఖాళీ ఉండట్లేదు. ఇలా మాట్లాడుతున్నారు. ఒకరోజు రాధాదేవికి జాలేసిందిట. ఎందుకంటే అమ్మవారు ఇష్టపడింది కాబట్టి. జాలేసి ఆవిడ ఏం చేసిందిట, ఒక సఖిని పంపించిందిట, లలిత అనే సఖిని పంపించి అడగమందిట, నువ్వు జపం చేయట్లేదని వాడికి గుర్తు చేయి, వాడి శక్తి కోల్పోతున్నాడు, జపం చేస్తే మళ్ళీ ఎనర్జీ వస్తుందని చెప్పిందిట ఆవిడ. చెప్తే ఆ విషయం చెప్పడానికి లలితా సఖి వచ్చి చెప్పిందిట, బాబు నువ్వు జపం చేయట్లేదు కదా, నీ శక్తి తగ్గిపోతుంది అని చెప్తే అప్పుడు ఈయన ఏమన్నట్ట, నాకు అసలు ఎక్కడ ఖాళీ ఉంది చూడు, ఇంతమంది జనం వచ్చారు, నేను ఇప్పుడు జపం చేయడానికి నాకు టైం లేదు కాబట్టి చేయలేకపోతున్నాను, వెళ్ళిపో అందట. వెళ్ళిపో అనేసరికి సరే అని పాపం ఆవిడ వెళ్ళిపోయి ఇదే విషయం రాధాదేవికి చెప్పింది. మొన్నాడు ఆవిడ ఏం చేసింటే, ఇంకా జాలి ఉంది అమ్మవారికి. జాలి ఉండడం వల్ల ఏంటంటే అలాంటి భక్తులు అయితే పర్వాలేదు, మనం అలాంటి వాళ్ళమో కాదో ఎప్పుడు తెలుస్తుంది అంటే పడిపోయాక తెలుస్తుంది. అప్పుడు ఏమైందిట, ఇంకో సఖిని పంపించింది, విశాఖ అనే సఖిని పంపించి, నువ్వు ఇప్పుడు నీకు ఏ శక్తి అయితే వచ్చిందో ఆ యక్షిణి సిద్ధి, దాంతో కదా వీళ్ళ సమస్యలు తీరుస్తున్నావు, వాళ్ళ సమస్యలు కనుక్కొని చేసుకో అని చెప్తున్నావు, నువ్వు చనిపోయిన తర్వాత అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో అడుగు అని అడగమని చెప్పారట రాధా అమ్మవారు. చెప్తే ఈ సఖి వచ్చి అదే అడిగారు ఈయన్ని అడిగితే ఈ స్వామి ఏం చెప్పాట, వెంటనే ఈ యక్షిణిని అడిగట, నేను చనిపోయిన తర్వాత నన్ను ఎక్కడికి తీసుకెళ్తావమ్మా అని అడిగితే అప్పుడు ఆవిడ చెప్పింది, ఏముంది మా పిచ్చాచాల రాజు దగ్గరికి తీసుకెళ్తే వాడు ఇలాగే నీకులా ఎవడో ఒకడు జపం చేస్తూ ఉంటాడు, నన్ను పంపినప్పుడే నిన్ను కూడా ఓ చోటకి పంపిస్తాడు, నువ్వు కూడా ఇలా ఏడుచుగుడ్డు రాకులాగా రోజు వాడికి పని చేస్తూ ఉండాల్సి వస్తుంది, వాడు ఏం చెప్తే అది చేస్తూ ఉంటే రోజు నీకు గడుస్తుంది, మళ్ళీ నువ్వు నీ కాలం అయ్యే వరకు ఇదే పని అన్నారు. అప్పుడు ఆయనకి రియలైజేషన్ వచ్చి ఆ తర్వాత చాలా ఇంకా ఇవన్నీ వదిలేసి అలా జపం చేస్తూ ఉన్నారట. అది కూడా రాధా అమ్మవారి అనుగ్రహం ఉంది కాబట్టి ఆయనకి అలా అయింది. అది అందరి మీద ఉంటుందని మనకి తెలియదు. కాబట్టి మనకి
ఇది వచ్చిందా అది వచ్చిందా వీటన్నిటి మీద ధ్యాస కంటే ఏంటి అంటే ఎప్పుడు నాకు కావాల్సి అసలు నేను మొదలుపెట్టిన ఏంటి పని అంటే ఆ అమ్మవారిని చేరడం కదా. ఆ పని మీదే ఉన్నాం అనుకోండి, ఏం వస్తే వస్తే ఏం పోతే అవ్వపోతే. కానీ ఫైనల్గా మనం చేరాల్సింది దేన్ని అంటే మన డెస్టినీని. అది ఎప్పుడైతే గుర్తుందో అన్నీ సవ్యంగానే జరుగుతాయి. ఇంకేం ఉండదు. ఎందుకంటే మనం వెళుతున్న రూట్ రైట్ అయినప్పుడు అన్నీ నిజంగానే జరుగుతాయి కదా. అదొక్కటి గుర్తించుకోవాలి ఉపాసనలో. అమ్మ చాలా సంతోషం, చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు, చాలా అద్భుతంగా ఉంది. ఇట్లాంటి ఇంకా ఎన్నో విషయాలని మనం చర్చించుకుందాం. నమస్కారం.